అంతమైపోతుంది లోకము, ఆవిరైపోతుంది నీ ప్రాణము, గాలిలో దీపము నీ జీవితము, ఏ వేళ ఆరిపోవునో తెలియదు. ఓ నరుడా మేలుకో, క్రీస్తు చెంతకు చేరుకో. ఉదయకాలం నుంచి సాయంకాల సమయం వరకు మమ్మల్ని అందరినీ సజీవులకు చేర్చి నైనా మందిర ఆవరణంలో మేము ఉండగా నైనా జీవించండి, ఆశ్రయించండి దేవ. ఈ రోజుకి నైనా ప్రవీణ్ పగడాల గారు నా తండ్రి ఎదిరించి నైనా మీ సన్నిధానం చేరి సంవత్సరం అవుతున్నాయి ప్రభు. ఆయన మేము జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. నీతిమంతుని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఆశీర్వాదకరమని మీరు సెలవిచ్చారు ప్రభు. అవునైనా నీతిమంతులను మేము ఎంచుకొని నైనా ఆయన మీకోసం నేను బ్రతకాలి ప్రభు. బ్రతికిస్తే చాలా లాభమని ఎంచుకొని నైనా మీ స్వార్థను ప్రకటించి అనేక మంది బిడ్డలను రక్షించిన నైనా మీ ప్రియ కుమారుని నైనా మీ సన్నిధానం చేర్చుకున్నారు ప్రభు. అవును ప్రభు నైనా మేము కూడా నిరీక్షణ కలిగి నైనా నేను ఆయనను మళ్ళీ ఇంకొక రోజు చూస్తామని మీ సన్నిధానంలో నైనా నమ్మకంతో ఈ లోకంలో బ్రతుకుటకు సహాయం దయచేయండి దేవా. ఆయన జీవితాన్ని మేము మాదిరిగా తీసుకొని మా జీవితాలలో మేమెంతవరకు సహాయం ఎలా బ్రతకగలమో మనుషులకు నైనా మేము ఏ విధంగా స్వార్థ ప్రకటించగలమో మా ద్వారా మీరు ఏ కార్యం చేయాలని నిర్ణయించుకున్నారో ప్రభు ఆ కార్యాన్ని జరిగించండి ప్రభు. నేను ప్రవీణ్ పగడాల గారి కుటుంబాన్ని కూడా జీవించండి, ఆశ్రయించండి ప్రభు. విడబడిన కుటుంబానికి నేను ఆదరణ నెమ్మది అనుగ్రహించండి సమయంలో మేమందరము ప్రవీణ్ పగడాల గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మరణించి సంవత్సరమైంది. దేవుని కోసం ఆయన అత్సాక్షిగా కావడం జరిగింది. యేసుక్రీస్తు కోసం ఆయన జీవించిన జీవితము, ఆయన వ్యక్తిగత సాక్ష్యము, ఆయన పరిచర్య, ఆయన యేసు కొరకు ఏ విధంగా అత్సాక్షి అయ్యాడో అవన్నీ మేము జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు మా ఘనమైన నివాళిని అర్పిస్తూ ఉన్నాము. కాబట్టి ప్రవీణ్ పగడాల గారు శారీరకంగా మరణించినప్పటికీ ఆయన మా హృదయాల్లో ఆయన సిద్ధాంతాలు మా హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటాయి. ప్రవీణ్ పగడాల గారి కుటుంబాన్ని కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. వారి కోసం కూడా మేము ప్రార్థన చేస్తున్నాము. మీరు కూడా ప్రవీణ్ పగడాల గారి కుటుంబాన్ని, ఆయన పరిచర్యను దేవుడు జ్ఞాపకం చేసుకొని దీవించాలని మీరందరూ కూడా ప్రార్థన చేయాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం.